సో ఇప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది నాకు, అంటే ఒక గోపిచంద్ గారిది, రాణా గారిది, బాలయ్య బాబు, పవన్ కళ్యాణ్ గారు, ప్రకాష్ రాజ్, సప్తగిరి, వీళ్ళందరి దగ్గర షార్ట్గా అందరు టక్ 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 అట్లా వాయిస్ మార్చేస్తూ ఒక 3 minutes 4 minutes ఏదన్నా మీ ఇష్టం వచ్చిన డైలాగ్ ఏదైనా కూడా అలా చెప్పగలిగితే కనుక. సో మీరు అన్నారు కాబట్టి షూర్ ఫస్ట్ గోపీచంద్ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. రీసెంట్గా చాణక్య మూవీ కూడా రిలీజ్ అయింది, బాగుంది సినిమా. సో ఫస్ట్ గోపీచంద్ గారి వాయిస్. చెప్పుకోవడానికి ఇదేం కొత్త కథ కాదు, దేశం పుట్టినప్పటి నుంచి మనం చెప్పుకునే కదే. ఫ్రీగా ఇల్లు ఇస్తాం, కరెంట్ ఇస్తాం, రుణాలు మాఫీ చేస్తాం, ఓటుకి 5,000 ఇస్తామని కానీ ముందు వెనక మంచి చెడు ఆలోచించకుండా ఓటు వేసేసి అవినీతి లేని సమాజం కావాలి, కరప్షన్ లేని కంట్రీ కావాలంటే ఇది ఎక్కడి నుంచి వస్తాయి? లెక్కేసి కొడితే 5 ఏళ్లలో సీఎం కూర్చున్న ముడ్డి కింద ఉండాలి. రేనాటి వీరులారా, చరిత్రలో మనం మిగలకపోవచ్చు, కానీ చరిత్ర ఈరోజు మనతోనే మొదలవ్వాలి. సాయిరా నరసింహారెడ్డి. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి వాడిని. అది గడ్డం గీసుకోదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అవును బ్రో, నాకు కొంచెం తెక్కుంది, కానీ దానికి లెక్క ఉంది. ఆ తిక్కేంటో చూపిస్తా, మీ అందరి లెక్కలు తేలుస్తా. ఎందుకు రా గబ్బర్ సింగ్ అని గెలికాను అని అనుకోకపోతే, అలా నిన్నుతో అనిపించకపోతే నేనేంటో వాళ్ళకి తెలుసు. రే అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలైంది, ఇప్పుడే మొదలైంది. పైసా ఉంటే బిర్యానీ వస్తుంది, పైసా ఉంటే కరెంట్ వస్తుంది, పైసా ఉంటే కార్ వస్తుంది, ఇల్లు వస్తారు, రెస్పెక్ట్ వస్తుంది, అమ్మాయే వస్తుంది, దేవుడే వస్తాడు. అది లేకపోతే ఇంకేం బతుకురా, కుక్క బతుకుతూ మీ అందరికీ పెట్టి నాకు మాత్రమే పెట్టాయి. నీ అంత స్పెషల్ రా. సో ఇదండి, వరుసగా చేసుకుంటామన్నారు, వరుసగా చేసుకుంటాం. Like and subscribe Eagle Media Works.